మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సిమెంట్. ప్రస్తుతం అయితే నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న ఇక్కడ గత ఒక 1 మంత్ గా అంటే ఒక నెల రోజులుగా సినిమా చిత్రీకరించడం జరుగుతుంది. వెన్నెల పల్లెటి క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ యొక్క సినిమాను చిత్రీకరించడం జరుగుతుంది. మనతో పాటు అంటే ఇది పేద కుటుంబంలో తీసుకుంటే ఒక అంటే అబ్బాయి గాని ఎవరైనా తీసుకుంటే ఆ మత్తుకు బానిస అయ్యి ఆ జీవితం ఎట్లా ఆగమవుతుంది, ఆ కుటుంబంలో పరిస్థితులు స్థితిగతులు ఎట్లా మాయమైపోతాయి అనేది దానిపైన మరి సుగ్రీవ్ గారు కూడా ఈ సినిమాకు డైరెక్టర్ గా, హీరోగా, ప్రొడ్యూసర్ గా దీనికి వహిస్తున్నారు కాబట్టి ఆయన కూడా మనతో పాటు ఉన్నాడు. నిజంగా ఇది అవేర్నెస్ సినిమాగా మనం పేర్కొనాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీస్తే సమాజంలో ఎంతో గుర్తింపుగా ఉంటది. సమాజం మార్పు కొరకు కూడా కృషి చేస్తున్నటువంటి సుగ్రీవ్ గారిని కూడా మన సుమన్ టీవీ నుంచి అభినందించవలసిన అవసరం ఉంది. వారికి కృతజ్ఞతలు కూడా తెలుపవలసిన అవసరం ఉంది. కొంతమంది ఇక్కడ కో డైరెక్టర్లు గాని, సినిమా హీరోని గాని, కొంతమంది యాక్టర్స్, జూనియర్ ఆర్టిస్టులు కూడా మనతో పాటు ఉన్నారు. మొదటగా సుగ్రీవ్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఇది అంటే పేద కుటుంబంలో డ్రగ్స్ తీసుకుంటే జీవితం అంత ఆగం అవుతుంది, వాళ్ళ స్థితిగతులు మారిపోతున్నాయి అని దాని మీద అవేర్నెస్ చేస్తున్నారు. అంటే దీని అతని ఒపీనియన్ ఏంటి? ధన్యవాదాలండి. అయితే ఏంటంటే టోటల్ గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ మూవీ టోటల్ ఏంటంటే గంజాయి వాళ్ళ జీవనం ఎలా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చూపిస్తాను. చాలా న్యాచురల్ తీసాను. ఇందులో యాడ్ చేసిన వాళ్ళకి అందరూ చాలా ఇంట్రెస్ట్, చాలా ఓర్చుతుంది, చాలా బాగా ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొన్ని రియల్ చిన్న చిన్న పిల్లలు మరీ 10th అయిపోయిన వాళ్ళు కూడా కథ ముందు సరే అదంటే టౌన్ ఉంటుంది. చిన్న చిన్న ఇక్కడ కూడా చిన్న చిన్న కూరగాయలు చిన్న సోదరులు అట్లా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మంచిగా కొట్టేసి మంచిగా ఎంజాయ్ చేసి అట్లాంటి చూసినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. సరే ఇట్లా ఫ్యామిలీ లేదు, కొత్త రాష్ట్రం 2 రోజులు కొత్త రాష్ట్రానికి నాకు 6 months ఇంకోటి ఏంటంటే చాలా స్ట్రగుల్ అయినా. ఇంకోటి ఏంటంటే చాలా ప్రొడ్యూసర్స్ ఒకరు దొరకలేదు, ఇదేం చూస్తుంది అట్లా లవ్ స్టోరీ తీసుకురా మంచి ఉంటాయి కదా రొమాంటిక్ అట్లాంటి అందరూ ప్రతి వెళ్ళిన దగ్గరికి అదే అనేది లవ్ స్టోరీ తీసుకురా, ఏదైనా కామెడీ తీసుకురా అన్నారు. నాకు నచ్చలేదు. వచ్చేసి అట్లే ఒక 1 year తిరిగినా, సమాజం మార్పు కోసం 1 year తిరిగేసి మొత్తం ఎంత కాదనేసి నిర్ణయించుకున్నాను. చిన్న ల్యాండ్ 1 acre స్టార్ట్ చేసిన. ఇక అంటే నాకు ఏంటంటే నేనుగా నాకు ఈ మనీ తీసుకొని ఇట్లా వాళ్ళకు ఇట్లా కాకుండా ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే చూస్ చేస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ కాదంటే ఆర్టిస్టులకు ఎవరు లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు సుమన్ టీవీ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ మన ఇందులో యాడ్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అన్న. ప్రతి ఒక్కరికి అయితే మనం చూసుకున్నట్లయితే నిజంగా సుగ్రీవ్ గారికి హ్యాండ్స్ అప్ చెప్పాలి. నిజంగా ఉన్న ఎకరం భూమి కూడా అమ్మి పేద కుటుంబంలో పుట్టి సుగ్రీవ్ గారు అంటే నాలాంటి వాళ్ళు అంటే నా సినిమా తోటి ఎంతో మంది కూడా జూనియర్ ఆర్టిస్టులు గానీ హీరోయిన్ గా ఎంతో మంది పేద కుటుంబం నుంచే తీసుకొచ్చి సినిమా తీయడం అంటే చాలా సుమన్ టీవీ నుంచి అభినందించవలసిందిగా. మనతో పాటే అంటే మల్లెమాల, జబర్దస్త్ లాంటి, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి కొన్ని స్కిట్లు కూడా రాయడం జరిగింది. కొన్ని డైలాగ్స్ అంటే సినిమాలకు కూడా డైలాగ్స్ కూడా రాసి అంటే ఈ సినిమాకు కో డైరెక్టర్ గా సుగ్రీవ్ అండదండగా నేను ఉంటానన్నా అని మరి ఇక్కడ శివనాగేంద్ర కూడా రావడం జరిగింది కో డైరెక్టర్ గా. ఆయన అడిగి తెలుసుకున్నాం. నిజంగా కొంచెం అనుభవం ఉంటది, ఎందుకంటే కొన్ని స్క్రిప్ట్లు కొన్ని రాసింది కాబట్టి ఆయనకు అనుభవం ఉంటది. ఆ సపోర్ట్ తీసుకొని సుగ్రీవ్ కూడా ముందుకెళ్తున్నాను. చెప్పండి అన్న. నమస్తే అన్న. ముందుగా సుమన్ టీవీకి చాలా ధన్యవాదాలు. నా పేరు శివనాగేంద్ర, నా బెంగళూరు మండలం. ఈ సినిమా గురించి ఎక్కడే చెప్పాలంటే ఈ సినిమాకి తొలి మెట్టు, తొలి అడుగు ఇలాంటి ఏమన్నా ఉన్నాయంటే అది మా సుగ్రీవ్ అనే. సో మనకైనా మనోళ్ళు ఎవరికైనా ఒక ఛాన్స్ ఇచ్చి ఒక సినిమా చేసి తీసుకొని పోతున్నాడంటే సుగ్రీవ తర్వాత. ఈవెన్ నాతో చేసే ప్రతి ఆర్టిస్టులు ఒక్కరు కూడా నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు కాదు అనేటట్టు చేస్తారు. కొత్తగా వచ్చినా కానీ వాళ్ళ యాక్టింగ్ లెవెల్స్, వాళ్ళ పేషెన్స్, ఈవెన్ ప్రతి సెట్ బాయ్ వర్క్ తో సహా ప్రతి ఒక్కడు చాలా కష్టపడతాడండి. నేను ఏం తిట్టినా సరే, షూటింగ్ లో మేము ఏం అన్నా సరే
ఒక్కడు కూడా సీరియస్ అవ్వడు. నా అటు సైడ్ నా కిట్టి కానీ, నా హబీ కానీ, నా రాజా కానీ, నా లైటింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే, నా కెమెరా డిపార్ట్మెంట్ అయినా సరే, ఈవెన్ నా హీరోయిన్ అండ్ నా డైరెక్టర్, వీళ్ళందరూ అండ్ నా చందు డిఓపి డార్లింగ్ డార్లింగ్ అంటున్నారు. సో తను చేసిన సపోర్ట్, వీళ్ళందరూ చేసిన సపోర్ట్ వల్లే ఈ సినిమా ముందుకెళ్తుంది. రేపు పొద్దున ఈ సినిమా రిలీజ్ అయ్యి ఒక మంచి పెద్ద హిట్ కొట్టినా తినొక్కడే కాదు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు అండ్ ఈ నాంపల్లి ఊరు ప్రజలు అండ్ కేతపల్లి ఊరు ప్రజలు మాకు ఇంత సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఈ సినిమా ముందుకు వెళ్ళేది కాదు, ఈ సినిమా గొప్పగా ఎదిగేది కాదు. దేనికైనా కానీ ఒక మొదటి అడిగే ప్రారంభం. సో ఈవెన్ చాలా మంది ప్రొడ్యూసర్ల దగ్గర తిరిగాడు, ఎంతో మంది మోసం చేశారు. కొంతమంది అయితే 3 years తిప్పుకొని సినిమా డబ్బులు ఇస్తాం అని వాడిని హైదరాబాద్ లో చాలా టార్చర్ పెట్టారు. కానీ అవన్నీ తట్టుకొని అవన్నీ అధిగమించి మనోడు ఈ రోజు ఏదో ఒకటి చెయ్యాలి, ఖచ్చితంగా ఏంది ఎవడో తీసేది, ఒక మంచి కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళాలి, జనాల్లోకి చెప్పాలి అని ముందడిగేసింది మన సుగ్రీవులు. ఈ నల్గొండ మొత్తానికైనా ఎక్కడికైనా సరే మనోడు ఒక్కడు సినిమా తీయడం అంటే అది నాటే చోటు. ఒక సినిమా తీయడం అంటే ఖచ్చితంగా లక్షలతో కూడుకున్న పని. అన్ని లక్షలు వాడి ఎకరాన్ని సైతం అమ్ముకొని మరి ఇంత కష్టపడుతున్నాడంటే వీళ్ళంతా చాలా సపోర్ట్ చేయాలన్నా. ఈవెన్ నేను ఒక్కటే చెప్పగలను, ఎప్పటికీ ఈ సినిమా అయిపోలేదు. ఈవెన్ ఈ సినిమా ఖచ్చితంగా 60% అయిపోయింది, ఇంకా 40% ఉంది. దయచేసి ఇంకొంతమంది ఎవరైనా ప్రొడ్యూసర్లు చేదోడు వాదోడుగా మా సుగ్రీవాకు వచ్చి కొంతమంది ఏదైనా హెల్ప్ చేస్తే చాలా చాలా అభిమానిస్తా ఉన్నా. అండ్ మీరు రా ఫుటేజ్ చూడండి, మీకు బాగా నచ్చితేనే ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు లైట్ మెన్ రాజా అండ్ సాయి ఒక్కటే కాదు, లైట్ మెన్ వర్కే కాదు, ప్రతి ఒక్క వర్క్ చేస్తాడు. అండ్ రాజు దీని గురించి చెప్పాలంటే ఒకటి కాదన్న, ఈడీపీ వర్క్ చేస్తాడు, పాపం లాఠీలు తయారు చేస్తాడు, డొమెస్టిక్స్ తయారు చేస్తాడు, సెట్ వర్క్ చేస్తాడు, డిఓపికి అసిస్టెంట్ చేస్తాడు. ఇంకా డిఓపి గురించి చెప్పాలంటే మాకు ఏదైనా అంటే నాకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ మనోడు ఒకటే. సో నేను ఏదైనా తప్పు చేస్తే అందరి ముందర చెప్పకుండా పక్కన పిలిచి డార్లింగ్ ఇది డార్లింగ్ అది డార్లింగ్ అని చెప్పించుకొని మరీ చేయించుకుంటాడు. సో ఈ సినిమా బ్రోన్స్ హై లెవెల్లో సినిమా రేంజ్ లో ఒక పెద్ద సినిమా రేంజ్ లో వచ్చిందంటే కారణం డార్లింగ్. ఈవెన్ ఇప్పుడే చెప్తున్నాను, ఈ సినిమా హిట్ అయినా ఇంకొక సినిమా మాకు తగిలినా ఇంకా సినిమాలు మాకు తగిలినా ఈ క్రీవుని నేను జన్మలో మర్చిపోను. వీళ్ళు ప్రతి ఒక్కరు నజీర్ అయినా నా డాడీ క్యారెక్టర్ చేశాడు, నేను ఇందులో ఒక చిన్న పాత్ర చేశాను. వీళ్ళని ఎవరిని అస్సలు మర్చిపోను. ఈ షెడ్యూల్ లో ఏదైతే కొంచెం తక్కువైందో వాళ్ళకి ఫుడ్ పెట్టడం అయినా దేనికైనా సరే అవన్నీ కవర్ చేసుకుంటూ నా నెక్స్ట్ సినిమాలో వాళ్ళకి పంచపక్ష పరమాన్నాలు పెట్టుకుంటాను. వాళ్ళని నా ఫ్యామిలీ లాగా చూసుకుంటాను. ఈవెన్ వీళ్ళందరూ కొట్టినా తిట్టినా నేను తిట్టుకున్నా నేను చేసుకున్నా ప్రతి ఒక్కరూ నా ఫ్యామిలీ. రియల్లీ సారీ ఆ బిల్లా స్టార్ అసలు నేను చెప్పడం మర్చిపోయాను. స్టార్ హెవీ సక్సెస్ఫుల్ క్యారెక్టర్. అసలు మేము జస్ట్ నార్మల్ గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఆయన అల్లుకొని ఉంటాడు, ఒక రేంజ్ లో చేస్తాడు. సత్య సార్ అయితే ఇంకా వేరే లెవెల్. సో ఇద్దరు ఒక్కసారి మానిటర్ ముందుకు వచ్చారు అని అంటే అసలు పెద్ద ఆర్టిస్టు అని చిన్న ఆర్టిస్టు అని నువ్వు క్యాల్కులేట్ చేయలేవు. సో గేమ్ చేంజర్ లో చేశారు సార్, చాలా సినిమాలో చేశారు. సో అండ్ తండేల్లో మూవీ చేశారు. మా ఎక్స్పీరియన్స్ కానీ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఆశించకుండా మా అందరికి సపోర్ట్ చేద్దాం, కొత్త వాళ్ళు కుర్రోళ్ళు ఏదో చేస్తున్నారు అని ప్రోత్సహించి ముందడిగేశారు. ఆయన స్పెషల్ థ్యాంక్స్. అండ్ నందా సార్ అని అండ్ దేవి గారని చాలా మంది ఆర్టిస్టులు ఈరోజు రాలేదు, కానీ బట్ పేరున ఒకవేళ అందరి పేర్లు మర్చిపోతే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఖచ్చితంగా నా టీమ్ లో పనిచేస్తుంది, నా సుగ్రీవ క్రీవ్ లో పనిచేసిన వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. సుగ్రీవ ఉంటేనే మేము అంతా ఉన్నాం. సుగ్రీవానే నా డైరెక్టర్, సుగ్రీవానే దేవుడు. థ్యాంక్ యూ. నిజంగా మరి ఇప్పుడు మనం అనుకున్న ఈ అంటే సినిమాకి రూపుదిద్దే అంటే ఒక దండాన్ని తీసుకొచ్చే వ్యక్తి మన డిఓపి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అడిగి చూస్తున్నాం అంటే ఎన్ని రోజుల నుంచి సినిమాకి మీరు అంటే ఇదే సినిమా సినిమాలు చూస్తున్నా మీరు ఎట్లా పరిచయం యాక్చువల్లీ ఇదేంటంటే క్యాండిడ్ ఆఫ్ మంచి మీడియాలో నడుస్తుంది. ఏదంటే లో అంటే లో బడ్జెట్ దాంట్లో మనకి ఎంత లాభం వస్తుందో తెలియదు. టర్నింగ్ పాయింట్ మీద మరి మనం చూసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అందరు కూడా సుమన్ టీం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకోవచ్చు. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే సమాజ మార్పు కోసం అయితే
వీళ్ళైతే కష్టపడుతున్నారు. మీరందరూ కూడా వీళ్ళకి ఎన్నికంటే వీళ్ళ సినిమాని హిట్ చేయాలి. సినిమా హీరోయిన్ కూడా అంటే ఇందులో యాక్టింగ్ చేసి ఒక అమ్మాయి కూడా మనతో పాటు ఉంది. నిజంగా ఎన్ని సినిమాలు చేసింది, ఎన్ని సినిమాలు చేసింది అడిగి నమస్తే మేడం. మీరు ఎన్ని సినిమాలు చేసింది? ఈ సినిమా ఎన్ని సినిమా సెకండ్ మూవీ షార్ట్ ఫిల్మ్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయగలుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. మీరు సుమన్ టీవీ నుంచి మా ఇంటర్వ్యూ చూడండి, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మూవీలో నాకు ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీ. సో చాలా మంది అమ్మాయిలు ఇది చేశారు కానీ సో చూసుకొని తీసుకున్నాను అనమాట. సో నేను సెలెక్ట్ అయ్యాను, నేను చాలా హ్యాపీగా ఉన్నా. నేను ఇంతకు ముందు మూవీ కూడా 0 బడ్జెట్ కాన్సెప్ట్ లోనే చేశాను హీరోయిన్ గానే. సో ఈ మూవీలో కూడా సేమ్ అలానే చేస్తున్నాను. సో వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క చాలా సపోర్ట్ గా కానీ అసలు షూటింగ్ వచ్చినట్టే ఉండదు, ఒక ఫ్యామిలీ మెంబర్ తో ఉన్నట్టు యా అలానే ఉంటుంది. సో షూటింగ్ అయితే ఆల్రెడీ నేను చేసేసాను, ఇంకో షెడ్యూల్ ఉంది. 16% అయింది, 40% ఉంది. ఓకే అందరూ మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పక్కా సపోర్ట్ చేయండి. ఇందులో లవ్ స్టోరీ ఉంటుంది అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఎమోషనల్ అండ్ వైరల్ అన్ని ఉంటాయండి. తప్పకుండా చూడండి, తప్పకుండా చూడండి. ఈ సినిమాకి ఈ షూటింగ్ తీయడం ఎంత అవసరమో అండ్ మా సార్ ఎంత అవసరమో, సో పోస్ట్ ప్రొడక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మ్యూజిక్ అందించింది దాస్ కడియాల. ఈవెన్ చాలా సినిమాలు తీశాడు. బంగారు రాజు కూడా సెకండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుప్రూవ్ దగ్గర చేశాడు. ఆయన మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీ. మా సాంగ్స్ మీరు వినండి ఖచ్చితంగా. నెక్స్ట్ మంత్ అలా రిలీజ్ చేస్తాము, ఒక్కసారి ఆ సాంగ్ వినండి. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ రమేష్ అన్న, ఆయన విజన్ స్టూడియోస్, సో వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ పేరు అండ్ లిరిక్ రైటర్ కూడా ఎవరో కాదు, అండ్ మా సుగ్రీవులు లిరిక్ రైటరు, డైరెక్టరు. లిరిక్స్ కూడా చాలా బాగా రాస్తాడు. మీకు లిరిక్స్ కావాలన్నా మా సుగ్రీవుని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఒక్కసారి మా ఈ కానిస్టేబుల్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఒక చిన్న డైలాగ్ ఉన్నా గానీ ఎప్పుడే గానీ సార్ ఇది చిన్న డైలాగ్, ఇది పెద్ద డైలాగ్ అనుకోకుండా ఈవెన్ పోటీగా చేస్తారండి. భాగ్యశ్రీ అయినా గానీ, అక్కడ ఝాన్సీ గారని, వీళ్ళంతా ఒక వండర్ అండి. మా అదృష్టం ఈ క్రీవ్ మాకు దొరకడం. అండ్ ఒకసారి మా విల్లా సార్ మాట్లాడుతుంది, మా ఎస్ఐ. అంటే ఇందులో మరి ఎస్ఐ కూడా చాలా బాగా మన షూటింగ్ వచ్చినప్పుడు చూసినాము. ఆయన క్యారెక్టర్లకి నిజంగా నేను పోలీసే అనుకున్న, ఎస్ఐ గారు అనుకుని నేను పక్కకు చెప్పుకోవడం జరిగింది. ఒకసారి విల్లా గారిని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి సార్, మీ అంటే ఎన్ని రోజుల నుంచి మీ షూటింగ్ ప్రారంభం నుంచి మీరు ఇందులో ఎస్ఐ పాత్రగా ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సుమన్ టీవీ. నా పాత్ర దీంట్లో విల్ల పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా వైవిధ్య భరితమైన పాత్ర ఇది. ఈ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి వందనాలు, అలాగే గో డైరెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పటి వరకు నేను ఒక 8 రోజులు దీంట్లో ఈ షెడ్యూల్ చేశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మీరు ఎన్ని సినిమాలు చేశారు? నేను ఇప్పటి వరకు ఒక 30 సినిమాలు చేసినాను. ఈ సినిమా నాకు మంచి గుర్తింపు వస్తుందని నేను 100% చెప్పగలను. చూసాం కదా, మరి ఈ సినిమా పేరు అయితే సురా 59 అని మనకి వినబడుతుంది. నిజంగా చూద్దాం. సురా 59 మొత్తం సురా గోళాన్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఆకట్టుకుంటుందని మనం కూడా అనుకున్నాం. మనం కూడా సపోర్ట్ చేద్దామని చెప్తూ వీళ్ళకి కూడా సుమన్ టీవీ తరపు నుంచి కంగ్రాట్ చెప్తూ ఈ అవేర్నెస్ సినిమాను అందరం కూడా ఆదరిద్దామని కెమెరామ్యాన్ మహేష్ మాంపింది.